ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా చేపట్టిన అన్న క్యాంటీన్ రీఓపెనింగ్ అయితే ఈరోజు అట్టహాసంగా జరుగుతుంది. ప్రస్తుతం అయితే రాజమండ్రి సిటీ ఎమ్మెల్యే రాజమండ్రిలో 3 కేంద్రాలను ఓపెన్ చేశారు. ఆల్రెడీ కారీ మార్కెట్ ఓపెన్ చేశారు. ఇప్పుడు సెంట్రల్ రోడ్ అని ఉన్నారో ఆయనతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. సార్ చెప్పండి, అసలు అన్న క్యాంటీన్ రీఓపెన్ చేయడం ఎలా ఉంది? అది ఒక అదృష్టం. అది ఏంటంటే మాటల్లో వర్ణించలేని భావం. పేదవాడి ఆకలి తీర్చడం కన్నా ఏ రాజకీయ నాయకుడికి కానీ దీనికి మించిన ఆశ ఉండదు. ఈ తెలుగుదేశం పార్టీ స్థాపించిందే సమాజమే దేవాలయం, ప్రజలే దేవుళ్ళు అనే నినాదంతో. అలాంటి ఒక పార్టీ ఈరోజు ఎన్డీఏ కూటమిగా ఈ రోజున ఎన్నికలప్పుడు ఇచ్చిన హామీకి అనుగుణంగా మరలా అన్నా క్యాంటీన్లు ఓపెన్ చేయడం అన్నది ఒక శుభ పరిణామం. ఎన్డీఏ కూటమి ఏదైతే మేము హామీ ఇచ్చున్నామో, ఎన్నికల ముందు ఏదైతే అన్నీ కూడా వాగ్దానాలు చేస్తున్నామో అన్నీ ఒక్కొక్కటిగా చేసుకుంటూ వస్తూ ఉన్నాం. నేను ప్రజల్ని కోరేది ఏంటంటే, మీరు గమనించండి, గతంలో జగన్మోహన్ రెడ్డి చేసిన విధ్వంసాలు కానీ, కోల్చడాలు కానీ, లేకపోతే అన్నా క్యాంటీన్లు మూసివేయడం కానీ, కృత్రిమ ఇసుక కొరత కానివ్వండి, కానీ షరతులతో కూడిన సంక్షేమం కానీ వాళ్ళని చూడండి. ఈరోజు మేము చూడండి, ఉచిత ఇసుక ఇస్తూ ఉన్నాం, పెంచిన పెన్షన్లు ఇచ్చున్నాం, షరతులు లేని సంక్షేమం చేస్తూ ఉన్నాం, అన్నా క్యాంటీన్లు ఓపెన్ చేసి ఉన్నాం, అభివృద్ధి కార్యక్రమాలు చేస్తూ ఉన్నాం. ఇది మాకు వారికి మధ్యన వ్యత్యాసం. ఇప్పుడు ప్రజలు గమనించాలని కోరుతాం, అలాగే ప్రజల్ని కూడా కోరుతూ ఉన్నాను, విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను. ఈ అన్నా క్యాంటీన్లో ఏదైతే మీరు ఒక శుభ కార్యక్రమాలు ఉంటాయో మీ ఇంట్లోని, లేకపోయినా ఏ కార్యక్రమం అయినా సరే మీరు వచ్చి ఇక్కడ భాగ్యస్వాములు అవ్వండి. ఇక్కడ మీరు ఆ రోజు డోనర్స్ కింద అవ్వండి. చాలా తక్కువ రేటుతోటి మీరు ఒక సుమారు 1000 మంది కడుపు నిండా 3 పూట్ల భోజనం పెట్టే కార్యక్రమంలో మీరు భాగ్యస్వాములు అవ్వడం అన్నది అదృష్టం. మీరు కూడా భాగ్యస్వాములు అయినట్లయితే తప్పకుండా అన్నా క్యాంటీన్లో సెల్ఫ్ సస్టైనబుల్ అవుతుంది, ప్రభుత్వం పైన భారాలు తగ్గుతాయి. మీరు కూడా ఆ కార్యక్రమంలో భాగ్యస్వాములు అవ్వాలని ప్రజల్ని ఈ మీడియా ద్వారా మిమ్మల్ని కోరుతా ఉన్నాం. సార్, అదేవిధంగా చూసుకుంటే రోజుకి ఎంతమందికి ఆకలి తెచ్చే విధంగా అయితే ప్లాన్ చేశారు? రోజుకి సుమారు కౌంటర్కి వచ్చి ఒక 1500 మంది, 3 కౌంటర్ల మీద 4500 మంది ఆకలి తీర్చే కార్యక్రమం ఈరోజు ఎన్డీఏ కూటమి శ్రీకారం చుట్టింది. అదనంగా ఇంకో 2 కౌంటర్లు కూడా గౌరవ మంత్రి నారాయణ గారు కూడా ఇస్తానని హామీ ఇచ్చారు. అది నెక్స్ట్ 1-2 మంత్స్లో ఓపెన్ చేస్తాం. ఇది పరిస్థితి చూసుకోవచ్చు. ఆదిరెడ్డి వాసు అయితే చెప్తున్నారు, ఏదైతే అన్నా క్యాంటీన్లు ఉన్నాయో ఇక్కడ మిగిలిన 2 అన్నా క్యాంటీన్లు కూడా ఓపెన్ చేసే పరిస్థితి అయితే త్వరలోనే ఉంటుంది. 2-3 నెలల్లో అవి కూడా ఓపెన్ అవుతాయని చెప్తున్నారు. ప్రజలు కూడా భాగస్వాములు కావాలంటూ ఆదిరెడ్డి వాసు అయితే చెప్తున్న పరిస్థితులు రాజమండ్రిలో కనిపిస్తున్నాయి. ఎన్డీఏ కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఎన్నికల హామీలు ఒక్కొక్కటిగా నెరవేర్చుకుంటూ వస్తుంది. అందులో భాగంగానే అన్నా క్యాంటీన్లు ఏదైతే ఉందో అన్నా క్యాంటీన్లు పునరుద్ధరిస్తామంటూ కూడా ఎన్నికల హామీ ఇచ్చిన చంద్రబాబు నాయుడు ఈరోజు అయితే నిన్న మంగళగిరిలో అయితే అన్నా క్యాంటీన్లు రీఓపెన్ చేశారు. అదేవిధంగా చూసుకున్నట్టు ఈరోజు స్థానిక నాయకులందరూ కూడా ఎక్కడైతే ప్రజాప్రతినిధులు ఉన్నారో వారందరి చేత కూడా అన్నా క్యాంటీన్లు ఓపెనింగ్ అనేది చేస్తుంది. మొదటి విడత భాగంగా అయితే 100 అన్నా క్యాంటీన్లు అయితే ఓపెన్ చేస్తున్నారు. అదేవిధంగా చూసుకున్నట్లయితే రాజమండ్రి సెంట్రల్ జైలు వద్ద ఉన్న అన్నా క్యాంటీన్ వద్ద అయితే ప్రస్తుతం మనం ఉన్నాం. కొంతమంది అయితే ఇక్కడ ఏదైతే మార్నింగ్ టిఫిన్ సెక్షన్ ఉందో ఆ టిఫిన్ సెక్షన్ చేయడానికి చాలా మంది వచ్చారు. వారిని అడిగి తెలుసుకుందాం, టేస్ట్ ఇదివరకు ఎట్లాగే ఉందా ఏంటి అనే పరిస్థితి అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అలా చెప్పండి, మీ పేరు? చెప్పండి మీ పేరు. నా పేరు వెంకటేశ్వరరావు అండి. ఏం చేస్తుంటారు? నేను వార్డ్ అడ్మిన్ సెక్రటరీ అడ్మిన్గా పనిచేస్తున్నాను ఇక్కడ రాజమండ్రిలో. ఇదివరకు అన్నా క్యాంటీన్లో టిఫిన్ చేసేవారా మీరు? ఒకసారి చేశాను నేను. ఎలా ఉంది? అదే మాదిరిగా ఉందా? టేస్ట్ మారిందా? ఇంకా దాని మీద ఇంకా క్వాలిటీ ఇచ్చారు. క్వాలిటీ బాగుందా? సూపర్. మొన్నటి దాని మీద ఇంకా ఎక్కువ ఉంది. మీరు చెప్పండి అమ్మా, అసలు మీరు ఎక్కడ నుంచి? ఇక్కడే సార్, రాజమండ్రి. ఏం చేస్తుంటారు? సచివాలయంలో సెక్రటరీగా చేస్తున్నాం. ఇదివరకు ఎప్పుడైనా అన్నా క్యాంటీన్లో టిఫిన్ చేశారా? తిన్నాం సార్. అదే టేస్ట్ ఉందా? బాగుంది సార్, అదే టేస్ట్ ఉంది. అదే టేస్ట్ ఉంది. అది ఇదివరకటి కన్నా కూడా టేస్ట్ బాగుందంటూ కూడా కొంతమంది చెప్తున్న పరిస్థితులు కనిపిస్తున్నాయి. అదేవిధంగా టోకెన్ సెక్షన్కి వెళ్దాం. టోకెన్ సెక్షన్ ఎలా ఇస్తారు ఏంటి అనేది కూడా చూసే ప్రయత్నం చేద్దాం. ఇదిగో ఇక్కడ టోకెన్ ఇస్తారు. టోకెన్ తీసుకున్న తర్వాత క్యూలో నిలబడైతే తీసుకోవాలి. టోకెన్ ఎలా ఇస్తారు? అసలు ఎంతమందికి ఇస్తున్నారు టోకెన్లు? 350 మెంబర్స్ సార్, మొత్తం 350 మందికి ఒక పూటకి. టిఫిన్ అయినా భోజనమైనా ఏదైనా అంటే లంచ్ అయితే మధ్యాహ్నం తెలుస్తుంది, మార్నింగ్ టిఫిన్ అయితే 350 మెంబర్స్కి ఇచ్చారు. అది మార్నింగ్ టిఫిన్ సెక్షన్ వచ్చినప్పటికీ 350 మందికి అయితే టిఫిన్ని ఏర్పాటు చేసామంటూ కూడా ఇక్కడ కౌంటర్ సెక్షన్లో చెప్తున్న పరిస్థితి ఉంది. అదేవిధంగా ఇక్కడ మెనూ కూడా ఏర్పాటు చేశారు. అన్నా క్యాంటీన్ ఆహార పట్టిక అంటూ కూడా మెనూ ఏర్పాటు చేసిన పరిస్థితి ఉంది. అదేవిధంగా చూసుకున్నట్లయితే ఇక్కడ టోకెన్ తీసుకున్న తర్వాత ఇలా ఎదురికి వెళ్ళి ఇక్కడ కౌంటర్ దగ్గర టిఫిన్ తీసుకోవాల్సిన పరిస్థితి ఉంటుంది. టిఫిన్ అవ్వచ్చు, మధ్యాహ్నం భోజనం అవ్వచ్చు, సాయంత్రం భోజనం కూడా. ఏదైతే మార్నింగ్ టిఫిన్, మధ్యాహ్నం భోజనం మాత్రం ఇదివరకు ఉండేది, కానీ ఇప్పుడు సాయంకాల భోజనాన్ని కూడా ఏర్పాటు చేసింది ప్రభుత్వం. అదేవిధంగా చూసుకుంటే పట్టిక ఏదైతే అన్నా క్యాంటీన్ ఆహార పట్టిక అంటూ కూడా 5 రూపాయలకే భోజనం అంటూ కూడా ఇక్కడ క్లియర్గా ఉంది. టిఫిన్ అవ్వచ్చు, బ్రేక్ఫాస్ట్ అవ్వచ్చు, అదేవిధంగా చూసుకుంటే లంచ్ ఆర్ డిన్నర్ కూడా 5 రూపాయలకే అంటూ కూడా ఇక్కడ బోర్డు పెట్టారు. అదేవిధంగా సోమవారం ఏమైనా ఉండబోతుంది. సోమవారం ఇడ్లీ, చట్నీ, పొడి, సాంబార్, పూరి, కుర్మా. అదేవిధంగా మంగళవారం చూసుకుంటే ఇడ్లీ, చట్నీ, ఉప్మా,
ఇలా ప్రతిరోజుకి ఒక మెనూను కూడా ఖచ్చితంగా ఇక్కడ ఏర్పాటు చేసిన పరిస్థితులు కనిపిస్తున్నాయి. అదేవిధంగా చూసుకుంటే క్వాలిటీ అయితే గతం కంటే మించిన విధంగా క్వాలిటీ ఉంది అంటూ కూడా ఇక్కడ ఏదైతే టిఫిన్ చేసే వాళ్ళు ఉన్నారో వారందరూ కూడా చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. అదే ఏదైతే పేదవారు మధ్యతరగతి వారే కాకుండా ఏదైతే ఉద్యోగ అవసరాల నిమిత్తం వచ్చిన వారు కూడా 5 రూపాయలకే టిఫిన్లు కానీ భోజనం కానీ అందించడం పట్ల హర్షం వ్యక్తం చేస్తున్న పరిస్థితి అయితే రాజమండ్రిలో కనిపిస్తున్నాయి. అదేవిధంగా చూసుకున్నట్లయితే పేదవారికి అందరికీ కూడా చాలా అద్భుతంగా ఉంటుంది. కొంతమంది మాట్లాడే ప్రయత్నం చేద్దాం. నా టిఫిన్ ఎలా ఉంది? బాగుందండి. గతంలో ఎప్పుడైనా తిన్నారా? తిన్నామండి. మీరు ఏం చేస్తుంటారు? మేము బట్టల వ్యాపారం చేస్తాం. బట్టల వ్యాపారం చేస్తారు. ఏ ఊర్లండి? ఇక్కడ రాజమండ్రి. రాజమండ్రిలోనే. గతం కంటే బాగుందా, ఇప్పుడే బాగుందా? గతం కంటే బాగా బాగుంది. గతం కన్నా కూడా బాగుందా రుచి? ఓకే, ఇది గతం కన్నా క్వాలిటీ బాగుందంటూ కూడా కొంతమంది ఏదైతే మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ చేస్తున్నారో వాళ్ళందరూ కూడా చెప్తున్న పరిస్థితులు ఇక్కడ కనిపిస్తున్నాయి. రాజమండ్రిలో అన్నా క్యాంటీన్లో రీఓపెన్ అవ్వడం పట్ల ప్రజలందరూ కూడా హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఏదైతే 5 రూపాయలకే మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ కానీ, మధ్యాహ్నం లంచ్ కానీ, సాయంత్రం డిన్నర్ కానీ ఇలా అనేక మెనూస్ తోటి, రోజుకి ఒక మెనూ తోటి, ఒక వెరైటీ తోటి అయితే చూస్తున్న పరిస్థితులు ఉన్నాయి. అమ్మ మీరు చెప్పండి, అసలు ఎక్కడి నుంచి వచ్చారు? నేను సచివాలయం అని విఆర్ఓనండి. ఈరోజు ఓపెనింగ్ కదా. గతంలో ఎప్పుడైనా అన్నా క్యాంటీన్లో తిన్నారా? తిన్నాను. అదే మాదిరిగా ఉందా టేస్ట్? బాగుంది. అప్పటికన్నా ఎప్పుడు బాగుందా? ఎప్పుడు బాగుంది, బాగానే పెట్టేవారు ఎప్పుడు. అది పరిస్థితి చూసుకోవచ్చు. గతంలో కంటే కూడా ఇప్పుడు రుచి చాలా అద్భుతంగా ఉందంటున్నారు. అప్పుడు బాగుండేది, ఇప్పుడు అంతకు మించి ఉంది అంటూ కూడా చెప్తున్న పరిస్థితి రాజమండ్రిలో కనిపిస్తున్నాయి. తూర్పుగోదావరి కెమెరామ్యాన్ రవితో శంకర్, తూర్పుగోదావరి జిల్లా అన్నా క్యాంటీన్ వద్ద నుండి. For more videos like this, subscribe Big TV channel.